స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుని కృపను బట్టి దినాన్ని చూడగలిగాం. మరి ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన నామానికే మహిమ చెల్లిస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లైనను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి వంతులు చొప్పున పంపుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠ దినమైన గనుకను మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వల్ల మీరు బలం పొందుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నంటే, మీరు దుఃఖపడకండి. ఈ ఉదయాన్నే మరి నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ప్రతి ఒక్కరి పరిస్థితి దేవునికి తెలుసు గనక నీ దుఃఖము సంతోషం అవుతుంది కనుక సంతోషం అవుతుందని చెప్తున్నాడు. ఈ వాగ్దానం ఏంటంటే, మీ దుఃఖం మీరు దుఃఖపడకుడి, ఇంకా దుఃఖాన్ని విడిచిపెట్టండి, మీరు దేవుని యందు ఆనందించాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని యందు ఆనందించడం వల్ల ఏమిటంటే మనం బలం పొందుకుంటావాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బలమైన కోట, నా బలమైన దుర్గం దేవుడే అని ఒకవేళ మనం ఆశ్రయించగలిగితే, వాక్యంగా విడిచిపెట్టకుండా వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోగలిగితే మరి మనం బలం పొందుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. కనుక మరి పరిస్థితి ఏదైనాను సరే భయపడద్దు, దుఃఖపడద్దు, కృంగిపోవద్దు. విశ్వాసం పెంచుకోండి. విశ్వాసంతో మరి మనం ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట. పర్వతం వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుందట. అలాగే ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టు వేళ్లతో సహా పెరికి వేయబడుతుందని మరి దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప వాగ్దానాలు మనకునే, ఆ వాగ్దానాలని మన జీవితంలో నెరవేరుతాయి. ఈ వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరుతుంది. కనుక ఈ ఉదయాన్నే మరి ప్రతి పరిస్థితిని బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన నామానికి మహిమ చెల్లించండి. మరి మీరు దుఃఖపడకండి, మీరు బలం పొందుకుంటారని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునన్ను ఆనందించండి. కనుక ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మెరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్ర. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రార్థనలో ఎక్కువిస్తున్నారు, రోడ్డు మార్గంగా చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి వారి దుఃఖాన్ని తీసివేసి నీ యందు ఆనందించి, నాయనా నీ బిడ్డల ప్రభువా నీ యందు ఆనందపడి నాయన నీ ప్రజలందరూ కూడా నాయన ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకునే కృపను గ్రహించమని, వారి జీవితాల్లో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. దినం ప్రభువా మా గ్రామాలను, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, బిడ్డలు చేస్తున్న వ్యాపారాలు, వ్యవసాయాలు, నాయన పాడి పంటలు సమస్తము, ఎవరికి ఏ చిన్న పని ఉంటే చిన్న పని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎవరికి ఏ చిన్న ఉద్యోగం ఉంటే చిన్న ఉద్యోగాన్ని బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించండి. చేతి పనులు ఆశీర్వదించండి. అలాగే ప్రభువా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరచారని నమ్ముతున్నాను. మీరు బలపరచబడినందుకు బట్టి మరి దేవుని స్తుతించండి. మరి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని మరి బహుగా దీవించును గాక. ఆమేన్.